నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం 15-11-2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, కార్తీక మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:21, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి పౌర్ణమి రాత్రి తెల్లవారుజాము 2:58 వరకు, నక్షత్రం భరణి రాత్రి 9:55 వరకు, యోగాలు వ్యతిపాత ఉదయం 7:30 వరకు, కరణము విష్టి సాయంత్రం 4:37 వరకు, భవ రాత్రి తెల్లవారుజాము 2:58 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12 గంటల 1 నిమిషం వరకు, గుళిక కాలం ఉదయం 7:46 నుంచి 9:11 వరకు, యమగండం మధ్యాహ్నం 2:51 నుంచి 4:15 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుంచి 12:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి 9:22 వరకు, అలాగే మరల మధ్యాహ్నం 12:23 నుంచి 1:09 వరకు, అమృతకాలం సాయంత్రం 5:38 నుంచి 7:04 వరకు, వర్జ్యం ఉదయం 9:06 నుంచి 10:31 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. అమ్మ ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. మేషరాశి. అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది రోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున సంకల్ప బలం చాలా అధికంగా ఉంటుంది. పట్టుదలగా కార్యక్రమాలని నిర్వర్తించుకుంటారు. ఆశించిన ఫలితాలను పొందుతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లితో సంప్రదించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది రోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అవి మిత్రులతో కలిపి, తోబుట్టువులతో కలిపి చక్కటి వాతావరణాన్ని ఉపయోగించుకుంటారు. మిత్రుల కొరకు, తోబుట్టువుల కొరకు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ప్రయాణాలు అనేవి కూడా చాలా వరకు అనుకూలతలు కనబడుతున్నప్పటికీ కూడా శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉత్తమంగా పొందుతారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా చక్కటి సఖ్యత, వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒక పండుగ వాతావరణంలో కుటుంబం అంతా కలిపి ఈ రోజున చక్కగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చక్కగా చర్చించి వారి యొక్క భవిష్యత్తు కోసం నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు కూడా. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు చాలా ప్రబలంగా చేస్తారు. చక్కటి అవకాశాలను ఏర్పడతాయి. నూతన వ్యక్తుల్ని కలుస్తారు. వృత్తిలో వాళ్ళకి అధికంగా శ్రమ ఉన్నప్పటికీ మంచి ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. ఇతరుల మీద నాయకత్వ లక్షణాలు, ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఇవన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. తండ్రితో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. దూర ప్రయాణాలకి విద్యాపరమైన విషయాలలోనూ, తండ్రికి సంబంధించిన విషయాల్లోనూ ఖర్చులు ఉన్నప్పటికీ అవి మీకు ఆనందదాయకంగా ఉండడం, ఆధ్యాత్మికత పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ధనలాభం ఉన్నప్పటికీ కూడా అంతకు మించిన ఖర్చులకు అవకాశం ఉంది. అనుకోని వ్యక్తులతో ఘర్షణకు కూడా తావు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు కొద్దిపాటిగా అవి ఆటంకాలు కలగడం కానీ, పోస్ట్ పోన్ అవ్వడం కానీ జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీ సంకల్ప బలంతో
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నూతన ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాలలో, వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త పెట్టుబడుల కోసం కానీ ఎక్కువ ప్రయత్నాలు అనేవి మీరు అధికంగా చేస్తారు. సోషల్గా అంటే సాంఘిక సంబంధాలు అనేవి చాలా గట్టిగా బలపడతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు సత్సంబంధాలు, వారి యొక్క ఆశీస్సులు అనేవి మెండుగా లభించడం, ఈ రోజున మానసిక ప్రశాంతత అనేది చాలా స్థాయిలో మీకు ఉండడం అనేది ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే ప్రధానమైన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమ ఉంటుంది. అలాగే నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు, రుణములు చేసైనా సరే న్యాయపరమైన విషయాలకు కానీ లేకపోతే ఏదైనా లీగల్గా వ్యక్తుల్ని కలవడం, అంటే ఏదైనా లాయర్లను సంప్రదించడం, మీ యొక్క ముఖ్యమైన విషయాల్లో, వ్యక్తిగత విషయాలలో మీ లాయర్లని లేకపోతే మీకు సహకరించే వ్యక్తుల్ని కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఎదురు చూస్తున్న విషయాలు అనేవి మీకు అందడం అనేది, దానికి సంబంధించి మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తండ్రితో కలిపి చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. ఇతరులు మీ సలహా సంప్రదింపుల కోసం మిమ్మల్ని కలవడం అనేది, అయితే దాంతోపాటుగా కొత్త రకమైన ఖర్చులు, అంటే అదేంటంటే వ్యక్తిగతమైన ఖర్చుల కన్నా కూడా మీ యొక్క సంతాన అభివృద్ధి కొరకు కానీ వారి యొక్క విద్యాపరమైన విషయాల్లో కానీ మీరు ఖర్చులు అనేవి అధికంగా చేస్తారు. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, దూర ప్రదేశాల్లో అవకాశాలు అనేవి మీకు రావడానికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వారికి భాగస్వామికి సంబంధించిన విషయాలలో పెట్టుబడుల కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. మీ పేరు మీద భాగస్వామి పేరు మీద కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా కొత్తది మొదలు పెడదామని ఆలోచనలు అధికంగా చేయడం అనేది, నూతన గృహం కొరకు కానీ లేకపోతే వాహనం కొరకు కానీ ప్రయత్నాలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి చర్చించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారికి ఒక ఖరీదైన వాహనం కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకోవాలి. కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి వ్యక్తుల సహకారం చాలా చక్కగా లభ్యమవుతుంది. పోటీలలో నెగ్గుతారు. చాలా శ్రమతో క్రీడాకారులకు కూడా చాలా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో చక్కగా దృష్టి సారించి ఆ పని అయ్యేదాకా నిద్రపోరు. చిన్నపాటి ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. మిత్రులతో చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశిలోకి వస్తాయి. ఈ మీన రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోవడంలో కొంత ఆకస్మికంగా ఆటంకాలు లాంటివి ఏర్పడడం, సమయానికి ధనం అందకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణంతో చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆకస్మికమైన ఖర్చులు ఎదురవుతున్నప్పటికీ వాటిని చక్కగా మీరు వాటిని ఆపుతూ ఎలా చేస్తే మన ప్రణాళిక పరంగా పెడతాం ముందుకన్నది ఆ పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని ఒకటి తెలియజేస్తారా? తప్పకుండా. ద్వాదశ రాశుల వారు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున అందరూ కూడా శివుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకం కానీ లేకపోతే శివుడికి సంబంధించిన ఏదైనా సరే ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి
అవన్నీ కూడా బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం ఏది వీలైతే అది చేసుకోవడం అనేది చాలా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైతే శివాలయ సందర్శన చేయడం కానీ, లేకపోతే శివుడికి సంబంధించిన శ్లోకాలు వీళ్ళే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం, ఇవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరమైన విషయాలలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. విన్నా కూడా దానికి అదే రకమైన మంచి ఫలితం ఉంటుంది. వెళ్ళగలిగిన దేవాలయానికి వెళ్ళడం కూడా మంచి ఫలితంగానే అనుకోవచ్చు అవకాశం ఉన్నట్లయితే. అలాగే ఇదంతా కూడా మనం చెప్పుకుంటున్న రాశి ఫలితాలని కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కావు కనుక తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానపరుచుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచార ఫలితాలని వ్యక్తిగత జాతకంతో అనుసంధానపరుచుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళి చిన్న చిన్న సమస్యల్ని అధిగమించే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఏర్పడతాయి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనకి ఫస్ట్ కార్తీక పౌర్ణమి అవ్వడం, తర్వాత దాంతోపాటుగా మణికర్ణికా స్నానం, పౌర్ణమి వ్రతం అని కూడా చేస్తారు. అది తర్వాత విశ్వేశ్వర వ్రతం అని కూడా కొన్ని చోట్ల అంటే కర్ణాటక ప్రదేశాలు మొదలైన చోట దానికి సంబంధించినవి కూడా చేస్తూ ఉంటారు. అలాగే జ్వాలా తోరణం, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రధానంగా చాలా విశేషాలు ఉన్న రోజుగా చెప్పచ్చు. అంటే కార్తీక మాసంలో మనకి అత్యధికంగా ముఖ్యమైన రోజుగా మనం ఈ కార్తీక పౌర్ణమిని ఒకటి చెప్తాం ముఖ్యంగా. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి కూడా అసలు దీనికి సంబంధించిన వ్రతాలు కొందరు కార్తీక పౌర్ణమికి సంబంధించిన వ్రతంలో కొందరు ఏం చేస్తారంటే కృత్తికా దీపాల నోమని కొందరు చేస్తారు. తర్వాత ఈ కార్తీక చలిమిళ్ళ నోమని చెప్పి కొందరు చేస్తారు, అదే స్త్రీలు. ఈ కృత్తికా దీప ఇది కాకుండా అసలు కార్తీక పౌర్ణమిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. ఆ అనడానికి కూడా కారణం ఏంటంటే దానికి సంబంధించిన కథ కూడా మనకి డిఫరెంట్గా ఉంది. అలాగే మణికర్ణికా స్నానం అని కూడా ఈ రోజున అంటారు. కాశీలో విశ్వేశ్వరుడి సమక్షంలో ఈ రోజున మణికర్ణికా స్నానం అని కూడా చేస్తారు. అంటే మణికర్ణికా ఘాట్ అని చెప్పి చాలా స్పెషల్ అక్కడ. అంటే అక్కడ మనకి దశాశ్వమేధ ఘాట్ అని 64 రకాలైన ఘాట్లు ఉంటాయి. ఇక్కడ మణికర్ణికా ఘాట్లో ఈ రోజున చాలామంది స్నానం చేయడం అనేది చాలా విశేషాలు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం అనేది ముఖ్యంగా పౌర్ణమి అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిని కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అన్నప్పటికీ అసలు పౌర్ణమి అన్ని పౌర్ణమిలు కన్నా కూడా ఈ పౌర్ణమి నాడు చంద్రుడు చాలా విశేషంగా మనకి రంగులో కానీ రూపంలో కానీ చాలా విలక్షణంగా కనబడతాడు. అలాంటి అంత విలక్షణంగా అంత చక్కగా ఉండే చంద్రుడికి రాత్రిళ్ళు ఈ రోజున వెలిగించే దీపాలతో అంతా కూడా చాలా విశేషంగా ఒక శోభాయమానంగా ఉండే రోజుగా ఈ రోజుని చెప్తారు. అసలు కార్తీక పౌర్ణమికి ఆ పేరు రావడానికి కూడా అంటే ఈ యొక్క త్రిపురారి పౌర్ణిమ అని కూడా అనుకున్నాం కదా. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఈయన వధించడం వల్ల, అలాగే ఆయన కొడుకులు అంటే పౌరాణిక గాథల్లో ఒక ప్రదేశంలో ఒక రకంగా అంటారు, ఆయనకి సంబంధించిన 3 కొడుకులు కూడా ఆ విషయంలో బాధపడి 3 కూడా శివుడి కోసం వాళ్ళు తపస్సులు చేసి 3 కూడా 3 లోకాలు అడిగి, ఒకడు బంగారు లోకం, ఒకడు వెండి లోకం, ఒకడు రజత లోకంలాగా, అదే వెండి లోకం, తర్వాత ఇనుప లోకంలాగా వాళ్ళు ఏర్పరచుకొని ఉన్నప్పుడు కూడా వాళ్ళ వల్ల వాళ్ళంటే ఆయన కోసం తపస్సు చేసి ఫలితం తీసుకున్నారు. వాళ్ళకి ఆయన వరం ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఎవరితోనూ మాకు ఇది రాకూడదు, మేము అన్ని విధాలా బాగుండాలి ఎప్పటికీ అన్నట్టుగా వాళ్ళు కోరితే మరి అది కొంచెం కష్టమైంది కదా. దాన్ని వెనకబెట్టుకుని వాళ్ళు రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు రీత్యా మరి వాళ్ళందరినీ మళ్ళీ ఆ విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ముందుకు పెడుతున్న సందర్భంలో వాళ్ళతో పాటు 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు ఈయన శివుడు అని చెప్పి అంటారు. అంటే త్రిపురాసురుడి యొక్క బిడ్డల 3తోనూ త్రిపురారి అన్న మాట రావడానికి కారణం 3 లోకాల్లో ఒకే రకమైన తాటి మీదకి వచ్చేట్టుగా ఒక స్పెషల్ రథాన్ని తయారు చేయించుకుని దేవతలు, వేదాలు ఇవన్నీ కూడా దాంట్లో చక్రాలలాగా ఆ రథం యొక్క రూపం దాన్ని తయారు చేయించుకొని శివుడు విష్ణుమూర్తి వింటినారులాగా ఆయన్ని తీసుకొని మొత్తానికి ఈ యొక్క 3 రాక్షసులని ఏకకాలంలో ఒకే రేఖ మీదకి వచ్చాక వాళ్ళని ఈయన ఇది చేశాడు. కాబట్టి దీన్ని త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. అయితే ఈ త్రిపురారి పౌర్ణమితో పాటుగా ఈ రోజున స్త్రీలందరూ కూడా కృత్తిక దీపాల నోమని చేస్తారని చెప్పాను కదా. దేవాలయాల సమీపంలో వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి సంవత్సరం 120 దీపాలు, రెండో సంవత్సరం 240 దీపాలు, మూడో సంవత్సరం 320 దీపాలలాగా వెలిగిస్తారు. అలా కొందరు లక్షవతుల నోములకి ఈ నెలంతా చేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇంకా ఏంటంటే దీంతో పాటు ఈ యొక్క కార్తీక చలిమిళ్ళ నోము అని చెప్పి ఇంకో కథ ఉంది. ఆ కార్తీక చలిమిళ్ళ నోము అంటే వాటి యొక్క కథాభాగం ఉన్నప్పటికీ దాని ప్రధానం ఏంటంటే మొదటి సంవత్సరం 5 మానికల చలిమిడి, రెండో సంవత్సరం 10 మానికలు, మూడో సంవత్సరం 15 మానికల చలిమిడిలాగా చేసి మొదటి సంవత్సరం 5 స్త్రీలకి ముత్తైదువులకి, ఆ తర్వాత 10 మంది ముత్తైదువులకి రెండో సంవత్సరం ఇలా ఇస్తూ దాన్ని చేస్తారు 5 ఏళ్ల ఉద్యాపనలాగా. ఇవన్నీ కూడా ఏంటి అంటే కార్తీక మాసంలో ఇది
శివకేశవులు ఇద్దరికీ ప్రియమైన మాసం కాబట్టి ఇద్దరినీ కూడా ఈ రోజున అర్చించుకోవడానికి, ముఖ్యంగా పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన సత్యనారాయణ స్వామి వ్రతాల్లాగా శివుడికి ఇష్టమైన ఈ యొక్క దీపాలు ఇవన్నీ కూడా శివుడికి ఈ రోజున రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసుకునేవాళ్ళు, మహాన్యాసపూర్వక ఏకాదశపూర్వ రుద్రాభిషేకాలు. అలాగే అసలు 2 కళ్ళు చాలనట్టుగా ఉంటుంది వాళ్ళ. ఇదంతా ఒక పద్ధతి అయితే, జ్వాలాతోరణం అనే దానికి సంబంధించి కూడా ఒక విశేషమైన కథను చెప్తారు. జ్వాలాతోరణం అనే దానికి ఏంటి అంటే 2 గడ్డి మోపులు లాంటివి 2 స్తంభాలు పాతి వాటికి మధ్యలో ఇంకొక స్తంభంలా వేసి వాటికి గడ్డిని చుట్టి దాన్ని వెలిగించి ఆ యొక్క మంటల్లో శివపార్వతుల యొక్క పల్లకీని 3 సార్లు ఊరేగి. దీనికి సంబంధించిన కథ ఏం చెప్తారు అంటే 2 కథలు చెప్తారు. ఒక కథలో ఏం చెప్తారంటే అమ్మవారికి సంబంధించి ఎంతకీ ఈయన వెనక్కి రాలేదు కాబట్టి ఈవిడ చాలా భయపడిపోయి, అంటే మొదటిసారి ఏంటంటే శివుడు ఈ యొక్క పాలసముద్రం నుంచి వచ్చిన హాలాహలాన్ని ఆయన మింగితే ఆయన పూర్తిగా గొంతులోకి వెళ్ళిపోతే ఆయన ఎక్కడ గరళకంఠుడు ప్రమాదకరమైన ఏర్పడుతుందని అమ్మవారు అక్కడితో ఆపింది కాబట్టి అది ఒకటి ఆయనకి సంబంధించి అదొక కథ చెప్తారు. ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించి ఆయన వెళ్ళి ఈ యొక్క రాక్షసులతో కూడా పోరాడారు కదా, ఈ యొక్క 1000 సంవత్సరాల పాటు ఈ యొక్క త్రిపురారి అని చెప్పాం కదా. పోరాడిన తర్వాత వాళ్ళతో పాటు ఆయన ఇబ్బంది పడి ఆయన రావడం వెనక్కి రాగానే అమ్మవారు దృష్టి దోషం వల్ల ఈయనకి ఏ రకమైన ఇబ్బంది అవుతుందో అన్న భయంతో మొదటి దాంట్లో ఏంటంటే ఈయన గరళకంఠుడిగా మారాడని చెప్పాను కదా. మొదటి దాంట్లో ఆ గరళకంఠుడిగా మారినప్పుడు అమ్మవారు మొక్కుకుంది అంటారు. అంటే నేను ఈ యొక్క దీని కింద నుంచి వెళ్ళి వస్తాను, ఈ యొక్క మంటలకు సంబంధించి జ్వాలలకు సంబంధించిన దానికి సంబంధించి ఒక మాట అంటారు. ఇంకోటి ఏమంటారంటే శివుడు ఎప్పుడైతే ఈ యొక్క రాక్షసులతో పోరాడి వెనక్కి వచ్చాడో ఆయన మీద దృష్టి దోషం అనేది ఉండడం బట్టి దానికి సంబంధించి అమ్మవారు తప్పనిసరిగా ఈ యొక్క జ్వాలలకు కింద నుంచి వాళ్ళు వెళ్ళొచ్చేట్టుగా ఆవిడ చేస్తాను అన్నట్టుగా అదొకటి అంటారు. కాబట్టి ఆ రోజున శివుణ్ణి అమ్మవారితో కలిపి పల్లకీలో 3 సార్లు దాని కింద నుంచి అటు ఇటు తిప్పుతారు. తిప్పిన తర్వాత ఆ గడ్డి అంతా కూడా ఇదైపోతుంది కదా. చాలామంది ఏం చేస్తారు, వ్యవసాయదారులు ఆ గడ్డి తీసుకెళ్ళి అలా ఉన్నప్పుడే దాన్ని ఇది చేసి చల్లార్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం అనేది, అలాగే ఈ యొక్క ధాన్యపు గిడ్డంగుల్లో పెట్టుకోవడం, వ్యవసాయ భూముల్లో ఇది చేయడం అనేది అలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే అది అన్ని రకాలుగా సౌభాగ్యం, ఆరోగ్యం, భగవంతుడి యొక్క ప్రొటెక్షన్గా ఫీల్ అయ్యి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ జ్వాలా తోరణానికి సంబంధించి జ్వాలలు వస్తున్నప్పుడు అంటే మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ రోజున అసలు కార్తీక మాసంలోనే దీపాలకు ప్రాధాన్యత ఎక్కువ చెప్తారు. దీపాలు అంటే అగ్నికి సంబంధించింది. అగ్నికి ఎంత ఇదిగా వాళ్ళు ఎందుకు ఇది చేశారు అంటే మనం ఇక్కడ చూసినట్లయితే అరుణాచలంలో స్తంభం ఉంటుంది కదా, అక్కడ అసలు శివుడిని అసలు మామూలుగా శివుడికి సంబంధించి ఆయన యొక్క తుది మొదలు చూడాలని చెప్పి విష్ణుమూర్తి ఏమో ఈ యొక్క వరాహ రూపంలో కిందకి వెళ్ళి, అలాగే ఆయన యొక్క మొదలేంటో చూడడం కోసం బ్రహ్మదేవుడు యొక్క హంస రూపంలో పైకి ఎగిరి చాలా ప్రయత్నాలు చేసినా అవి వాళ్ళు కనుక్కోలేకపోతారు అన్న విషయాన్ని ఒకటి చెప్తారు కదా. దానికి గుర్తుగా అగ్నిస్తంభంలాగా ఒక ధ్వజస్తంభం ప్రతి దేవాలయాల్లోనూ మనం చూస్తూ ఉంటాం. అందుకనంటే ఇది దాని మీద దీపాలు పెట్టడం అనేది, పైగా మనం ఈ కార్తీక మాసం అంతా కూడా ధ్వజస్తంభానికి దీపం ఆకాశ దీపాల్లా చేస్తారు కదా. అదే కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళల్లో శివ విష్ణు ఆలయాలు లేనివి పాతకాలంలో లేనప్పుడు కూడా ఒక ఇది పాతి దాని మీద ఈ దీపం లాంటిది పెట్టి ఆ యొక్క కొయ్యకి దేవుడి యొక్క దీపంలా చూసి పూర్వకాలంలో అలాంటివి కూడా చేస్తారు. అంటే ఆలయాలు లేని చోట ఏం చేస్తారు, దేవుణ్ణి చెయ్యాలి అంటే అందుకని ఒక కర్ర పాతి దానికి ఈ దీపంలాగా ఆకాశ దీపంలాగా. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ సంస్కృతిలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అంటే అగ్నిస్తంభంలాగా ఎందుకు ధ్వజస్తంభాలు పెడుతున్నారన్న దానికైనా, లేకపోతే శివుడికి ఎందుకు జ్వాలాతోరణం అన్న విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా చాలా విశేషంగా ఈ కార్తీక మాసంలో చేస్తారు. ఈ కార్తీక మాసం అంటేనే అన్ని రకాల వ్రతాలకి పూజలు, ఇంకా చాలా చోట్ల ఏంటంటే అనేక రకాల వాటికి ఉద్యాపన కూడా చెప్తారు. చాలామంది ఏం చెప్తారంటే ఈ రోజున కొన్ని చోట్ల యజ్ఞవల్క మహర్షి జన్మదినం అని కొందరు అంటారు, కొందరేమో వృందాదేవి అంటే తులసి జన్మదినం అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రదేశాలు బట్టి దాని గురించి చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి అనేది రాగానే చాలామంది ఈ యొక్క వ్రత ఉద్యాపనలు అనేవి ఎక్కువ చేస్తారు. మనం మామూలుగా చూస్తే కార్తీక మాసం అంతా కూడా లక్షవత్తుల నోములు ఇవి స్త్రీలు ఇంకా దాదాపుగా దేవాలయంలోనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. మనం చూసినట్టయితే వాళ్ళు అనేక రకాలైన పూజలు, వ్రతాలు, తులసి కోటలు, దేవాలయంలో పొద్దున్నే ఈ దీపారాధనలు చేయడం, శివకేశవులు ఇద్దరిని ఆరాధించడం ఇవి చూస్తాం. కానీ ప్రత్యేకంగా శివుడికి సంబంధించి ముఖ్యంగా కాశీలో ఈ రోజున మణికర్ణిక అనే ప్రదేశంలోనే మెట్ట మధ్యాహ్నం కూడా దేవతలందరూ వస్తారని కూడా అంటారు.
అక్కడ స్నానం చేయడం బట్టి వ్యక్తి యొక్క సర్వ పాపాలు కూడా నివృత్తి అయిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా అసలు అన్ని విధాలుగా తను ఆశించిన విధంగా వ్యక్తి ముందుకు పెడతాడని కూడా చెప్తారు. కాబట్టి అంత విశేషమైన మణికర్ణికా స్నానానికి ప్రాధాన్యత కలిగిన రోజుగా ఈ రోజుని చెప్తారు. అంటే ఇన్ని రోజు అంటే ఈ రోజున కాదు, కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానాలు చేస్తారు. ఆ నదుల్లో మనకి ఈ యొక్క అరటి దున్నల్లో కూడా దొప్పల్లో వదిలేసి, అది ప్రాంతం బట్టి మార్పులు ఉంటాయి. కొందరు కేవలం ప్రమిదల్లోనే పెడతారు. కొన్ని చోట్ల మనం చూస్తే గోదావరి జిల్లాల్లో అరటి దొప్పల్లో, మడుగుల్లోనూ, తర్వాత నీళ్లలో, అన్ని చోట్ల. ఎందుకంటే నీళ్లల్లో అన్ని చోట్ల నీళ్లల్లో విష్ణుమూర్తి ఉంటాడు అంటారు. అంటే నీళ్లల్లో వాపి, కూప, తటాకాది ప్రదేశాల్లో విష్ణుమూర్తి ఉంటాడు అన్న విధానంలో అందరూ కూడా నదీ స్నానాలు చేయలేరు కదా, అందరూ ఉన్న ఊళ్ళోనే ఉంటారు కదా. ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఉన్న ప్రదేశాల్లోనే గంగై యమునై గోదావరి, కృష్ణా, కావి అది ఉంది కదా, అది అనుకుని ఆ నీళ్లలో ఆ భావన చేసి విష్ణుమూర్తినిగా చేసి ప్రాతకాల సమయంలో తలస్నానాలు చేసేసి పూజలు చేయడం ఇదంతా అయినా ఈ రోజున ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు మాత్రం విశేషంగా, చాలా విశేషంగా, అసలు దేవాలయ సందర్శనకు కూడా అవకాశం లేనంతగా వ్యక్తుల యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది. అటు అన్ని దేవాలయాలు, అన్ని ప్రాధాన్యత సంతరించుకున్న దేవాలయాలు కాదు, మామూలు దేవాలయాలు కూడా ఇవాళ జ్వాలా తోరణం సాయంత్రం చూస్తే సర్వపాప హరం అని చెప్తారు. అంటే వ్యక్తి జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు ఏదైనా సరే జ్వాలా తోరణ దర్శనంతో అవి ఉండవు అన్న విధానంలో కూడా చెప్తారు. కాబట్టి జ్వాలా తోరణం చాలా మహిమాన్వితమైంది అని చెప్తారు. అంటే అది అందరికీ అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో అంత మీడియాలో కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే మనసులో మనం భావన చేసి మనం గనక చూస్తే ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం, మన మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక అనుభవం కోసం తప్పనిసరిగా చేయవలసింది ఏంటి అంటే మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనం భావన చేసుకోవాలి. వెళ్ళగలిగి ఉండాలని లేదు కదా. ఒక వ్యక్తి ఆ సమయానికి ఒక విశిష్టమైన దేవాలయ సందర్శనలో ఏ కాశీలోనో రామేశ్వరంకో వెళ్ళొచ్చు. ప్రతి వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఏం చేయాలంటే జ్యోతిర్లింగ దర్శనం అని కావచ్చు, అరుణాచల సందర్శన కావచ్చు, ఏదైనా సరే ఈ సమయంలో వెళ్ళలేకపోయినా ఇక్కడుండి కూడా దానికి సంబంధించిన పురాణ శ్రవణం అనేది, సత్కథా కాలక్షేపం అనేది, భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం కోసం ఆ పూజా పునస్కారాలు ఈ రోజుల్లో వాళ్ళైతే ఆ పూజా పునస్కారాలు కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళ యొక్క రన్నింగ్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, పరిస్థితులు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల పెద్దవాళ్ళ దగ్గర లేక వాళ్ళు కొంతవరకే చేసుకుంటున్నారు. కానీ మనసు అనేది ప్రతి వ్యక్తికి, మనసు అనేది ఎవరి వ్యక్తి మనసు వాళ్ళదే. కాబట్టి భగవంతుడి మానసికంగా అనుగ్రహం తీసుకొని తప్పనిసరిగా మనసు భగవంతుడి మీద లగ్నం చేసి చక్కగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు, భగవంతుడి అనుగ్రహం కలుగుతాయి. కార్తీక మాసం అనగానే శివుడు విష్ణువుకి అభేదం చెప్తారు, ఎంతో ఇష్టం అని చెప్తారు. కార్తీక పౌర్ణిమ మరింత విశిష్టం. మరి ఆ రోజు జరిగే ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలు అంటే ఆకాశ దీపం అని, జ్వాలా తోరణం, అలాగే ఇప్పుడు నీళ్లల్లో ఎందుకు దీపం వదులుతారు, దీని వెనకాల ఉన్న పరమార్థాలని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. అదేవిధంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.